మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా యుగ యుగములు సజీవుడైన వాడా ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడా మృతుడై మరలా బ్రతికిన వాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా యేసన్నా యేసన్నా. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు ప్రకటన గ్రంథం యొక్క మర్మాల్ని గురించి మనం ధ్యానించుకుందాం. గ్రీక్ భాషలో ఈ గ్రంథాన్ని అపోకాలిప్స్ అని పిలిచారు. అపోకాలిప్స్ అంటే ఎరుకపరచుట, బయలుపరచుట, ప్రత్యక్షపరచుట అని అర్థం అన్నమాట. అంటే దేన్ని ఎరుకపరచడము, దేన్ని బయలుపరచడం అంటే చివరి దినాల్లో ఈ లోకానికి ఏం జరుగుతుంది, దేవుని తీర్పు ఎలా ఉంటుంది అనే అంశాన్ని గురించి ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉందన్నమాట. ఈ గ్రంథము మరి దేవుడు, తండ్రి దేవుడు యేసు ప్రభునకి ఎరుకపరిచారు, రివీల్ చేశారు చివరి దినాల్లో ఎలా తీర్పు జరుగుతుంది అని. యేసు ప్రభు తన దూత ద్వారా యోహానికి ఎరుకపరిచారు. యోహాను దేవుని యొక్క సేవకులైన అందరికీ కూడా ఎరుకపరిచాడనమాట. ఇప్పుడు మనకు కూడా ఆయన మరి వినేవాళ్ళకి, చదివే వాళ్ళకి కూడా ఆయన ఎరుకపరుస్తూ ఉన్నాడు చివరి రోజులలో దేవుని తీర్పు ఎలా జరుగుతుంది అని. అలాగే మరి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే హీ విల్ కమ్ ఇన్ ద క్లౌడ్స్, అంటే జీసస్ యేసు ప్రభు ఆయన మేఘమండలం నుండి త్వరలో వచ్చుచున్నాడు. ప్రకటన 1:7 ఉంటుంది. అది ఇందులో ముఖ్యమైన అంశం అన్నమాట. ఇంకా మీరు చూసినట్లయితే దేవునికి, దేవుని ప్రజలకు, సైతానికి, సైతాన్ సేవకులకి మధ్య జరిగే యుద్ధంలో దేవుడు గెలుస్తాడు, సైతాను ఓడిపోతాడు. అప్పుడు ఈ యొక్క యుద్ధంలో దేవునికి విశ్వాసపాత్రంగా ఉన్నటువంటి దేవుని సేవకులకు, మరి దేవుని యొక్క ప్రజలకు, విశ్వాసులకు బహుమతి లభిస్తుంది. మరి దుష్టులకి, మరి చీకటి పనులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష లభిస్తుంది అని ఇందులో రాయబడి ఉందన్నమాట. కనుక ఇది చాలా మంచి గ్రంథం. గ్రీక్లో అయితే అపోకాలిప్స్ అన్నారు, మరి ఇంగ్లీష్లో అయితే రెవల్యూషన్ అన్నారు, తెలుగులో అయితే 2 పేర్లు పెట్టారనమాట. ప్రకటన గ్రంథము అన్నారు ఎందుకంటే దేవుడు యేసు ప్రభుకి తెలియజేసి, తండ్రి దేవుడు మరి యేసు ప్రభు యోహానికి తెలియజేసేటప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇది త్వరలో జరగబోతుంది కనుక అతని సేవకులకి ప్రకటించబడాలి. అంటే ప్రకటించడం అంటే ప్రొక్లమేషన్ అన్నమాట. పాత దినాల్లో రాజులు ఏదైనా ప్రజలకి చెప్పాలంటే అతని సేవకులకి బూరలు ఇచ్చి పంపిస్తారు. ఆ బూరలు తీసుకొని సేవకులు ఓ ఏ ఇందు మూలముగా తెలియజేయనదేమనగా అని చెప్తారనమాట. అంటే అలా ఈ గ్రంథాన్ని ప్రకటించబడాలన్నమాట. అందుకని దీన్ని ప్రకటన గ్రంథం అన్నారు. మరి ఇంకొక ట్రాన్స్లేషన్లో అయితే దీన్ని దర్శన గ్రంథం అన్నారు. ఎందుకంటే దర్శనాల రూపంలో జరగబోయేవన్నీ కూడా యోహాన్కి తెలియజేస్తారనమాట. ఓకే, ఆ తర్వాత ఈ గ్రంథం వీళ్ళు ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ పరిశుద్ధాత్మ దేవునిచే ఇవ్వబడ్డాయి కనుక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, ప్రతీది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా జరిగిందనమాట. అందరూ ఏం పేర్లు పెట్టినా నాకు మాత్రం చాలా ఇష్టమైన గ్రంథం ఇది, మధురమైన గ్రంథం. యేసు ప్రభు యొక్క దర్శనం ఎలా, దాని వర్ణన, యేసు ప్రభు యొక్క వర్ణన, పరలోకం యొక్క వర్ణన నేను ఎప్పుడు రాత్రంతా అలా ధ్యానించుకుంటూ నేను నిద్రపోతాను. ప్రభు యోహానికి చూపించినట్లు నాకు చూపించు అని. అయితే ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశారు, ఆ రాసిన సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటనేది చాలా ముఖ్యం. ఇన్ విచ్ కాంటెక్స్ట్ దట్ బుక్ ఈజ్ రిటర్న్
అనేది ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. ఇది క్రీస్తు శకం 96లో రోమ్ సామ్రాజ్యాన్ని డొమిషియన్ చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులలో యోహాన్చే వ్రాయబడిందనమాట. ఈ డొమిషియన్ చక్రవర్తి చాలా క్రూరుడు. మరి ఆయన తననే ఆరాధించాలని ఒక శాసనం చేశాడు, ఎంపరర్ వర్షిప్ అన్నమాట. అందువలన ప్రజలు ఆయనను ఆరాధించేవాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కోసం అన్నమాట. అయితే ఈ క్రైస్తవులు అనేవాళ్ళు యేసు ప్రభుని ఆరాధించడం వల్ల ఆ క్రైస్తవుల మీద ఆయన కోపం పెట్టుకొని వాళ్ళని హింసించడం మొదలుపెట్టాడు. ఈయనని ఈ డొమిషియన్ చక్రవర్తిని ఈయన 81 నుంచి 96 వరకు మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఎంత క్రూరుడంటే ఇంకొక నీరో చక్రవర్తి అంటారనమాట. ఆ నీరో కూడా మరి పేతుర్ని సిలువ వేసి పౌలుని గొడ్డలితో చంపిస్తాడు. చాలా క్రూరుడు. అలా ఇంకొక క్రూరుడు ఈయన అని చెప్తారనమాట. తనని ఆరాధించడం లేదని యేసు ప్రభుని ఆరాధిస్తున్నారని క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు. అలా చాలామందిని ఎలా అంటే వాళ్ళు స్టేడియంలో మరి యేసు ప్రభు సేవకులని కానీ శిష్యులని కానీ క్రైస్తవుల్ని కానీ సింహాలకి వేసేవాళ్ళు, గడ్డివాముల మీద తగలబెట్టేవాళ్ళు అనమాట. అలా పాలికార్పు బిషప్ గారిని అలా చేశారు. అలాగే మరి సెయింట్ ఆగ్నెస్ 312 కాన్స్టంటైనోపుల్ చక్రవర్తి అయ్యే వరకు రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించేవాళ్ళు. ఈ డొమిషియన్ చక్రవర్తి తనని ఆరాధించట్లేదని హింసించేవాళ్ళు. అలా హింసిస్తూ ఈయన సమయానికి అపోస్తులందరినీ కూడా చంపేశారు. ఏదో ఒక విధంగా పేతుర్ని తలక్రిందులుగా సిలువ వేస్తాడు నీరో చక్రవర్తి, చెప్పాను. ఆ తర్వాత అంద్రియని ఇంటూ క్రాస్లో పెట్టి చంపేస్తారనమాట. అలా ఒక్కొక్కరిని చంపిన తర్వాత యోహాన్ని కూడా చంపాలని ఆయనని కాలే నూనెలో వేస్తే దేవుడు ఆయనని కాపాడతారు. ఎందుకంటే ఆయన సేవ ఇంకా ఉంది, ఆయన చేయవలసింది ఇంకొకటి ఉంది అని. అప్పుడు ఈ డొమిషియన్ చక్రవర్తి యోహాన్ని బంధించి, వృద్ధుడైన యోహాన్ని బంధించి పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి ఆ చెరసాలలో పెడతాడనమాట. ఘోరమైన నేరస్తులు ఉండే చెరసాల్లో ఆయనను బంధిస్తాడు. ఈ పద్మాస్ ద్వీపం ఎక్కడ ఉందంటే ఏషియా మైనర్లో ఉందన్నమాట. ఏజియన్ అనే సముద్రంలో ఏషియా మైనర్లో ఉంది. ఏషియా మైనర్ని ఇప్పుడు టర్కీ దేశం అని పిలుస్తారు. అక్కడ ఈ పద్మాస్ ద్వీపానికి దాదాపు 50 మైళ్ళ దూరంలో మరి ఎఫెసు సంఘం ఉంటుందన్నమాట. అక్కడ ఈ ఎఫెసు సంఘంలోనే యోహాన్ చాలా ఎక్కువగా సేవ చేశాడు. ఆ ఎఫెసు సంఘానికి ఇంకా దగ్గరలో ఇంకొక 6 సంఘాలు ఉంటాయి, ఒక చిన్న చైన్ లాగా అన్నమాట. స్మిర్నా, అలాగే థియతరా, పెర్గమా, ఫిలడెల్ఫియా, ఇలా లవోదికియా అని ఈ సంఘాలన్నింటికి కూడా తన తండ్రిగా ఉండి వాళ్ళని ఈ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో విశ్వాసపాత్రండి, కొన్ని రోజులే మీ శ్రమలు మనకి జీవ కిరీటం ఇస్తాడు, బహుమతి ఇస్తాడు, రాబోతున్నటువంటి యేసు ప్రభు, మీరు శ్రమలకి భయపడొద్దు అని వాళ్ళని బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఈ లేఖలు యోహాన్ రాస్తాడు. అయితే ఈ లేఖలు రాసింది ఆయన అయినా కూడా సందేశం ఇచ్చింది ఆయన కాదనమాట. తండ్రి దేవుడు యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు దూత ద్వారా యోహాన్కి ఇచ్చారు. యోహాను ఇప్పుడు మనందరికీ ఇస్తున్నారు. ఆ రోజుల్లో అయితే ఆయన స్థాపించిన 7 సంఘాలకి ఇచ్చారనమాట. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నటువంటి ఆ యోహాన్కి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ తండ్రి దేవుడు యేసుక్రీస్తునికి బయలుపరిచిన మర్మాల్ని ఆయన యేసుక్రీస్తు యోహాన్కి తన దూత ద్వారా బయలుపరిచారు. మరి యోహాను ఈ యొక్క రహస్యాలు, విషయాలన్నిటినీ కూడా దైవ సేవకులందరికీ కూడా ఆయన తెలియచేయాలి అని. అంటే అందరికీ అప్పటి నుంచి 96 నుంచి యేసు ప్రభు 2వ రాకడ వరకు సేవకులందరికీ కూడా వీటిని ప్రకటించాలి అని ఉంటుంది 2వ వచనంలో. ఇక 3వ వచనం వచ్చినట్లయితే 3 బ్లెస్సింగ్స్ రాశారనమాట. ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో వాళ్ళకి 3 బ్లెస్సింగ్స్ అన్నమాట. ఈ గ్రంథంను పఠించువారు ధన్యులు, ఇందులోని విషయములను వినువారు ధన్యులు, ఈ విషయములను విన్నవారు పాటించువారు ధన్యులు. అంటే
30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అనమాట. ఈ గ్రంథాన్ని పఠించిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, పాటించిన వారికి బ్లెస్సింగ్స్ వస్తాయి. చూడండి, మీరు ఏ గ్రంథంలో కూడా ఇలా చూడలేదు కదా. గ్రంథ ప్రారంభంలోనే ఈ గ్రంథం గురించి విన్నా, చదివినా, పాటించినా కూడా బ్లెస్సింగ్స్ అంటున్నారు. కనుక మీకు ఏ బ్లెస్సింగ్స్, ఈ లోక విషయాల్లో బ్లెస్సింగ్స్ కావాలన్నా, పరలోక విషయాల్లో బ్లెస్సింగ్స్ కావాలన్నా ఈ గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఈ 22 అధ్యాయాలు 7 సంవత్సరాల నుంచి ప్రభుని అడుగుతూ ధ్యానిస్తూ ఉన్నాను. అయితే ఇందులో కొన్ని మర్మాలు ఇంకా తెలియజేయబడలేదు నాకు, కాబట్టి నేను ఇంతవరకు టీవీలో చెప్పలేదు. 18 సంవత్సరాల సేవలో చెప్పాను ఈ గ్రంథం గురించి. అయితే ఈరోజు ప్రభు ప్రేరణను బట్టి మీ ముందు నిలబడ్డాను. కానీ దీనికి ముందు చాలా గంటలు, చాలా దినాలు దేవుని సన్నిధిలో ఒంటరిగా రాత్రిలో దేవుని అడుగుతూ, దినంలో అడుగుతూ ఉన్నాను అన్నమాట. ఇంకా మీరు 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, మొదటి అధ్యాయంలో యోహాను శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 7 సంఘాలకి తాను తండ్రి కాబట్టి తన సంఘాల్లో ఉన్నటువంటి తన బిడ్డలకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుంచి, దేవుని ఎదుట ఉన్న సప్తాత్మల నుండి, అంటే పరిశుద్ధాత్మ నుంచి, అలాగే యేసు ప్రభు నుండి, మృత్యుంజయుడైన యేసు ప్రభు నుండి మీకు శుభాకాంక్షలు, మీకు శాంతియు కృపయు కలుగునుగాక అని చెప్పి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన త్వరలో మేఘమండలం నుండి వచ్చుచున్నాడు. యేసు ప్రభు చాలా తొందరగా మేఘమండలం నుండి వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆయనని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. ప్రతి నేత్రం ఆయన వచ్చినప్పుడు ఆయనను చూస్తారు. ఎంత మధురమైన గ్రంథం తెలుసా ఇది, నాకు చాలా ఇష్టం. ఆయన మేఘాల్లో మహామహిమతో దూతలతో వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంట. భూలోకంలో ఉన్న ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంటే ఆయన ఎంత వైభవంగా వస్తుండొచ్చు కదా. అది చెప్తున్నారు 7వ వచనంలో. ఆ తర్వాత 8వ వచనం, నేనే ఆదియు అంతము నేనే అని అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు అని చెప్పాడనమాట. ఆ తర్వాత 8వ వచనం, 9వ వచనం నుండి యోహాను పద్మాసు ద్వీపంలో బంధించబడినప్పుడు ప్రభు దినంన, అంటే ఆదివారం ఆయన చూచిన దర్శనాన్ని, యేసు ప్రభు దర్శనాన్ని గురించి చెప్తూ ఉన్నాడనమాట. వాళ్ళకి లేఖ రాస్తూ ఏమంటున్నాడు చూడండి, నేను మీ సోదరుడనగు యోహానును, యేసుక్రీస్తు సామ్రాజ్యమున మీ కష్టములలో, మీ యొక్క సహనంలో, ఓర్పులో, శ్రమలో నేను మీతో పాలివాడను. కష్టాలలో మీతో పాలు పంచుకునే మీ యొక్క సోదరుడను నేను అని తన బిడ్డలకి చెప్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో వాళ్ళందరితో కలిసి యేసుక్రీస్తు సామ్రాజ్యంలో మీ యొక్క సోదరుడను నేను. మీ కష్టాల్లో, ఓర్పులో, సహనంలో నేను పాలు పంచుకుంటాను. నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు. యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించినందువలన నేను ఈరోజు పద్మాసు ద్వీపానికి కొనిపోబడ్డాను, బహిష్కరించబడ్డాను నేను అని చెప్తూ ఉన్నాడనమాట. అయితే ప్రభు దినమున దేవుని యొక్క ఆత్మ నన్ను ఆవేశించింది. అప్పుడు వెనుకాల నుంచి ఒక గంభీరమైన స్వరాన్ని నేను విన్నాను. ఇదిగో ఇప్పుడు నీవు చూడబోనది గ్రంథస్థము కావించు అని. అప్పుడు ఆ స్వరం ఎటు నుంచి వచ్చింది అని నేను వెనుకకు తిరగగా నేను ఈ దర్శనాన్ని చూశాను అని చెప్తున్నాడు. అప్పుడు యోహాను ఏం చూశాడంటే, దర్శనంలో 7 దీపస్తంభములను చూశాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించు మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూశాను. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన అంగి, ఆయన వస్త్రము పొడవుగా ఉండి నేలని తాకుతూ ఉంది. ఆయన రొమ్మున ఒక బంగారు దట్టి ఉంది. ఆయన యొక్క తల వెంట్రుకలు తెల్లగా ఉన్నిలాగా ఉన్నాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆయన పాదములు కుంపటిలో మెరుగు పెట్టబడిన అపరంజిని పోలి ఉన్నాయి. అంటే ఇత్తడిలాగా అపరంజిని పోలిన పాదములను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం వెలువడుతూ ఉంది. ఆయన కంఠ ధ్వని జలపాత ఘోషంలాగా ఉంది.
ఆయన ముఖము మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అలా యేసు ప్రభుని చూసిన నేను భయంతో ఆయన పాదముల మీద పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని చాచి తట్టి నన్ను లేపి, భయపడకు, నేనే కదా, ఆది అంతము నేనే. ఇదిగో ఇప్పుడు నీవు జరుగుచున్న విషయాల్ని నేను నీకు తెలియచేస్తాను. వాటిని గ్రంథస్థం చేసి అన్ని సంఘాలకి పంపించు అని చెప్తాడు యేసు ప్రభు. ఆ తర్వాత నీవు చూచున్న ఈ 7 సువర్ణ దీప స్తంభములు, అలాగే నా చేతిలో ఉన్న 7 నక్షత్రాల రహస్యం నీకు తెలియజేస్తాను. 7 దీప స్తంభాలు ఏంటంటే నీవు స్థాపించిన 7 సంఘాలు. 7 నక్షత్రాలు ఏంటంటే 7 దేవదూతలు. ఈ 7 దేవదూతలు 7 సంఘాల్ని కావలి కాస్తూ ఉన్నాయన్నమాట. అంటే యేసు ప్రభు చేతిలో నుంచి పంపబడుతున్నారు దేవదూతలు. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ 7 సంఘాల్ని కాపాడుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ యొక్క దర్శనాన్ని, యేసు ప్రభు క్రీస్తు దర్శనాన్ని గురించి వివరణ అడుగుతూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి వివరణ నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. అయితే ఆ వివరణ దేవుడు నాకు ఇచ్చారు. ముందుగా యేసు ప్రభు పొడవాటి అంగీని ధరించి ఉన్నాడు అని చెప్పాడు కదా. ఈ పొడవాటి అంగి దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తు అన్నమాట. యేసు ప్రభు హై ప్రీస్ట్, ఆయన కాపరి అన్నమాట, ప్రధాన కాపరి. ఆయన ఆ కాపరులందరికీ కూడా కాపరి. ఆయన ఈ కాపరులందరికీ కూడా సువార్తని ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన పొడవాటి అంగీని ధరించి బంగారు దట్టిని నడుమునకు కట్టుకొని ఉన్నాడు. ఈ అంగి యాజకత్వానికి గుర్తు అన్నమాట. మరి అందుకే హీబ్రూలకు రాసిన లేఖలో నీవు మెల్కీసెదెకు యాజక క్రమంన సర్వదా యాజకుడవై ఉంటావు. ఎవరు ఈ మెల్కీసెదెకు అనంటే, ఈ మెల్కీసెదెకు ఎవరో హీబ్రూ 7:1-3 వరకు చూద్దాం. ఈయన ఆది కాండంలో అబ్రాహాము నలుగురు రాజులని ఓడించి యుద్ధం నుంచి తిరిగి వస్తున్నప్పుడు అబ్రాహాంని కలుసుకుంటాడు. షాలేం అనే పట్టణంలో కలుసుకొని అతనికి రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చి అతన్ని ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశంలో చేసిన దేవుడు అబ్రాహాంని ఆశీర్వదించును కాక. అప్పుడు అబ్రాహాము తాను జయించి తీసుకొని వస్తున్న కొల్లసొమ్ములో 10వ భాగాన్ని మెల్కీసెదెకు ఇస్తాడు. ఈ మెల్కీసెదెకు తల్లి తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడై ఉండి, మరి ఆయన ఆదియు అంతంనయుండి మనుష్య కుమార్ని పోలి ఉన్నాడు అని హీబ్రూ 7:1-3 రాయబడింది. ఈ యొక్క షాలేం రాజు అని ఈయన పేరుకి అర్థం. మెల్కీసెదెక్ అంటే షాలేం రాజు, శాంతికి రాజు, నీతికి రాజు అని అర్థం అని రాయబడి ఉందన్నమాట. అంటే ఆ మెల్కీసెదెకు మనుష్య కుమార్ని పోలి ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడు ఇదిగో నిలుటు అంగీని ధరించి, ఆయన పొడవాటి అంగీని ధరించి యాజకుడుగా ఉన్నాడు. అంటే యాజకులందరికీ ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి. యాజకులు ఇలా ఉండాలి అని యేసు ప్రభు ఈ దర్శనం ద్వారా చెప్తూ ఉన్నారనమాట. ఈ దర్శనం అంతా వివరించిన తర్వాత నేను చెప్తాను. యేసు ప్రభు లాగా మనం ఉండాలని కొన్ని సంకేతాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ పొడవాటి అంగి తర్వాత బంగారు దట్టి రాజరికానికి గుర్తు. యేసు ప్రభు రాజవంశానికి చెందిన రాజులకి రాజు అన్నమాట. ఆ తర్వాత మరి తెల్లని వెంట్రుకలు, తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకి గుర్తు అన్నమాట, పవిత్రతకి గుర్తు. ఆయన పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో యెషయా పరలోక దర్శనాన్ని చూసినప్పుడు అక్కడ కెరూబులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నవి. అలాంటి పరిశుద్ధతని ఆయన కలిగి ఉన్నాడు. అదే మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఈ అగ్ని దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు, దైవ జ్ఞానంనకు గుర్తు అన్నమాట. నేను ఇప్పుడు చదువుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానానికి గుర్తు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని, దేవుని జ్ఞాన గ్రంథం, బైబిల్ గ్రంథం ఒక్కటే దేవుని నుంచి వచ్చింది.
పరిశుద్ధమైన దేవుని నుంచి వచ్చిన పరిశుద్ధ జ్ఞాన గ్రంథం. ఈ జ్ఞాన గ్రంథాన్ని మీరు పఠిస్తే మీ కన్నులు జ్ఞానంతో నింపబడి అప్పుడు అగ్ని జ్వాలల్లాగా ఉంటాయి. అప్పుడు మీ కన్నులు ఏది చదువుతాయో అది మీ మనసులోనికి వెళ్ళి మీ మనసు అంతా దేవుని జ్ఞానంతో పరిశుద్ధమైన జ్ఞానంతో నింపబడి మీ యొక్క ఆలోచనలు, ఈ మనసులో నుంచి వచ్చే ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే తల వెంట్రుకలు మరి తెల్లగా ఉన్నాయి అంటే పరిశుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇర్మియా కూడా అంటాడు చూడండి, ఇర్మియా 20:9 ప్రభువా నీ వాక్యం నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది, నేను ఇంకా దాన్ని ఆపుకోలేకపోతున్నాను. యేసు ప్రభు యొక్క కన్నులు జ్ఞానాన్ని కలిగి అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయన్నమాట. అందుకే నువ్వు ఇదిగో నీ జ్ఞానంతో ఈ భూమిని సృష్టించావని ఇర్మియా ప్రవక్త 10:12 చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ యొక్క అగ్ని ఇంకొక గుర్తు ఏంటంటే అగ్ని జ్వాల లాంటి కన్నులకి అగ్ని కోపానికి గుర్తు. చూడండి, ఎవరికైనా కోపం వస్తే కన్నులు ఎర్రగా చేస్తారు. దేవునికి కూడా కోపం వచ్చేస్తే యేసు ప్రభుకు కూడా కోపం వస్తుంది కదా. దేవాలయంలో వ్యాపారం చేస్తున్నప్పుడు కోపంగా ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు, వ్యాపారం చేసే వాళ్ళని బయటికి పంపించి. ఇర్మియా అంటాడు 10:12 దేవుడికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుందంట. ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి చూడండి. దేవునికి కోపం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు వ్యాపారం చేసినప్పుడు, దేవుని ఆలయమైనటువంటి దేహంతో వ్యాపారం చేసినప్పుడు ఆయనకి కోపం వస్తే భూమి కంపిస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉందన్నమాట. ఆ తర్వాత ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నాయి. కుంపటిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన అపరంజిని పోలినట్లుగా ఆయన పాదాలు ఉన్నాయి. అపరంజిని అంటే ఇత్తడి అన్నమాట. కుంపటిలో శుద్ధి చేసి మెరుగు పెడితే బంగారం కానీ అపరంజిని ఎలా మెరుస్తుందో అలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. పాదాలు ఇత్తడి, అపరంజిని అంటే గట్టి పాదాలు, స్థిరమైన పాదాలు అన్నమాట. యేసు ప్రభు నడక ఎప్పుడు స్థిరంగా తండ్రి దేవుని వైపే ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా మన నడక ఎప్పుడు స్థిరంగా, మన ఆత్మ స్థిరంగా, ఆలోచనలు స్థిరంగా దేవుని వైపే వెళ్ళాలి. పాదములు ఒకసారి దేవుని వైపు, ఒకసారి సైతాన్ వైపు వెళ్ళకూడదు. పాపం చోట్లకి మనం వెళ్ళకూడదు అని ఈ పాదాలు, అపరంజిని పాదాల ద్వారా దేవుడు మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన కంఠధ్వని జలపాత ఘోషంలాగా ఉందని. జలపాతం ఇలా వస్తున్నప్పుడు ఎట్లా బలంగా అంటే పెద్దగా ఉంటుంది వాయిస్. చూడండి, జలపాతం ప్రవహిస్తున్నప్పుడు చప్పుడు ఎలా వస్తుంది, ఆయన వాయిస్ ఎలా ఉందంటే అథారిటీ, అధికారం అన్నమాట. ఆయన దేన్ని బోధించినా అధికారంతో బోధించాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. ఆయన అధికారంగా బోధించాడనమాట. అందుకే మార్కు 1:22 ఆయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా బోధించాడని. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, సత్యాన్ని బోధించే వాళ్ళు అధికారపూర్వకంగా వాళ్ళు బోధిస్తారనమాట. ఆ తర్వాత ఆయన కుడి చేత 7 తారకలు ఉన్నాయి. కుడి చేయి దేనికి గుర్తు అంటే, కుడి చేయి కూడా అధికారానికి గుర్తు. కుడి చేతితో పిఎం, సీఎంలు సంతకాలు చేస్తారు, రాజులు సంతకాలు చేస్తారు కదా, అంటే అధికారానికి గుర్తు అన్నమాట. అంటే సమస్త అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన సార్వభౌముడు. అందుకే ఫిలిప్పి 2:10 చెప్తారు చూడండి, పాతాళ భూలోక పరలోకములు ఆయన ముందు మోకాలు వంచి వినతులు కావాలి అని. ఎందుకంటే అన్నిటికంటే పైన ఉన్నటువంటి సర్వాధికారి, సార్వభౌముడు యేసుప్రభు. ఆయన కుడి చేతిలో 7 తారకులు ఉన్నాయి. 7 నక్షత్రాలు అంటే 7 దూతలు 7 సంఘాలకి కావలి కాయడానికి పంపిస్తున్నాడు. అంటే యేసుప్రభు మన కొరకు దూతల్ని కావలి కాయడానికి పంపిస్తున్నాడు అని అర్థం అన్నమాట. 2 అంచులు వాడి అయిన ఖడ్గము ఆయన నోటిలో నుంచి వెలువడుతూ ఉంది. మీరు ఊహించుకోండి, నిజంగా ఒక ఖడ్గం వస్తుంది ఆయన నోటిలోంచి? కాదు, అది దేవుని యొక్క వాక్యం. అంటే దేనికి గుర్తు అంటే తీర్పునకు గుర్తు. తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దేవుని నోటిలో నుంచి వస్తుంది. యేసు ప్రభు ఈ యూదులు, ఆయనకి అపోజ్ చేసే యూదులతో, పరిసయ్యులతో మాట్లాడి చెప్తున్నాడు, నన్ను తృణీకరించువానిని నేను కాదు తీర్పు చెప్పేది, నా మాటలు వినని వాడిని, నన్ను తృణీకరించువాడిని తీర్పు చేసేవాడు ఒకడున్నాడు. ఎవరు అనంటే, నా వాక్యే అంతిమ దినమున
అతనికి తీర్పు తీరుస్తుంది. ఇప్పటి వరకు విన్న వాక్యము, ఈ బైబిల్లో ఉన్న వాక్యమే మనల్ని తీర్పు తీరుస్తుంది. నాకు దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రేరణ ఇచ్చారు ప్రభు అన్నమాట. ఒక సోదరు నాకు ఫోన్ చేసి అక్క, మీరు రాసిన శాపం నుండి దీవెనలోనికి అనే పుస్తకాన్ని నేను చదివాను. మా మీద ఏం శాపాలు ఉన్నాయో మీరు చెప్పాలక్క. నేనెందుకమ్మా చెప్పాలి, ఆ పుస్తకమే మీకు చెప్తుంది. ఎందుకంటే అందులో నేను ఆల్రెడీ రాశాను. ద్వితీయోపదేశకాండ 27:15 ప్రకారం చేతితో మలుచువాని శాపగ్రస్తులు, తల్లిదండ్రులను అగౌరవపరచే వారు శాపగ్రస్తులు, వ్యభిచరించే వాళ్ళు శాపగ్రస్తులు, ఇతరుల పొలాల్ని ఆక్రమించుకునే వాళ్ళు శాపగ్రస్తులు, లంచాలు తీసుకునే వాళ్ళు శాపగ్రస్తులు, మలాకి 3లో దశమ భాగాలు ఇవ్వని వాళ్ళు శాపగ్రస్తులు. అలా యెషయా 5:11లో మద్యాన్ని సేవించే వాళ్ళు అన్నీ రాశాను. కాబట్టి ఆ వాక్యం చదువుతుంటే మీకు ఆ వాక్యమే బయలుపరుస్తుంది అన్నమాట. దేవుని నోటిలో, యేసు ప్రభు నోటిలోంచి వచ్చే ఖడ్గం అంటే అంతిమ దినాన, చివరి రోజులలో యేసు ప్రభు వచ్చినప్పుడు తుది తీర్పు జరుగుతుంది. మనం రాబోయే అధ్యాయాల్లో చూస్తాం అన్నమాట. అది ఆ తర్వాత ఆయన ముఖము మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అంటే ముఖాన్ని చూసి చెప్పచ్చు లోపల పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారా, లేకపోతే ఈ వ్యక్తిలో మరి ఈ లోకపు స్పిరిట్సా, లేకపోతే సైతాన్ స్పిరిట్సా. మనలో పరిశుద్ధాత్మ ఉంటే మన ముఖం మెరుస్తూ ఉంటుంది అన్నమాట, మధ్యాహ్నపు సూర్యుని వలె. అందుకే ఆయన యోహాను 8:12 అంటాడు, నేను లోకమునకు వెలుగు నేనే, నన్ను విశ్వసించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. వెలుగు జీవాన్ని ఇస్తుంది. వెలుగు నేనే అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు యొక్క వాక్యం అన్నమాట. చీకటిలో నడవద్దు అంటే చీకటి పనులు చేయొద్దు. ఈ డబ్బు విషయంలో కానీ ఏదైనా సరే చీకటి చేయొద్దు, చీకటి పనులు చేయొద్దు అని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు చెప్తూ ఉన్నారనమాట. నేనే లోకానికి వెలుగు అని. ఆ తర్వాత ఇదిగో మరి మొదటి సంఘం, ఎఫెసు సంఘానికి ఈ లేఖ వ్రాయి అని చెప్పేసి యేసు ప్రభు యోహాన్కి చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు ఈ మొదటి లేఖను గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఎఫెసు సంఘానికి, ఎఫెసు సంఘ దూతకు ఈ లేఖను పంపించారు. సంఘ దూత అంటే ఒకవేళ బిషప్, ఆ సంఘానికి మరి యోహాను ఒక బిషప్ గారిని, ఒక కాపర్ని ఆయన ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆ సంఘ కాపరికి ఈ లేఖను పంపించాను. అప్పుడు ఆదివారాల్లో వాళ్ళు కూడుకున్నప్పుడు సంఘంగా మరి యోహాను రాసిన లేఖలు చదువుకునేవాళ్ళంట. ఈ లేఖ పంపించు, ఏం చెప్తున్నాడంటే, మీ శ్రమలు నాకు తెలుసు, మీ విశ్వాసం నాకు తెలుసు, నా సేవలో మీరు ఎన్నో శ్రమల్ని పొందారు, సహనాన్ని కోల్పోలేదు, ఓర్పుని కలిగి ఉన్నారు. ఈ శ్రమల మధ్యలో మరి ఈ కష్టాలు, అవమానాలు, నిందలు ఎప్పుడైతే నన్ను నమ్ముకున్నారో అప్పటి నుంచి కూడా మీరు వెలివేయబడుతున్నారు, నిందల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, అయినా కూడా మీ విశ్వాసాన్ని కోల్పోలేదు అని యేసు ప్రభు ఎఫెసు సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఎఫెసు చాలా మంచి చర్చ్ అన్నమాట. అయితే మీ మీద నేను ఒక నేరారోపణ చేస్తున్నాను. అదేంటంటే, మొదటి ప్రేమతో మీరు నన్ను ప్రేమించటలేదు. 18 సంవత్సరాల నా సేవలో, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు మేబీ, ఆ సేవలో నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు, కొంతమంది దైవ సేవకుల జీవితం నాకు షాక్ని కలిగించి మరి నన్ను పెట్టిన బాధలు పట్టి కొంచెం ఆ మొదటి ప్రేమ తగ్గిపోయిందనమాట. ఉదయాన్నే లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేసి ఆ దేవుని స్తుతిస్తూ ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ వచ్చిన శ్రమలు తట్టుకోలేక కొంచెం మెల్లమెల్లగా ఆ ఏంటిలే లేచేది, ఆ ఏంటి సేవ చేసేది, లోపల మనసులో ఆలోచన నోటితో అనకపోయినా అలా ఉండేదన్నమాట. అప్పుడు ఉదయాన్నే ఒకరోజు లేచి స్తుతించి బైబిల్ తీయగానే యేసు ప్రభు ప్రక్కన నిలబడి నాతో మాట్లాడినట్లుగా ఉంది. ఏమా, నువ్వు నా కోసం ఎంత శ్రమ పడ్డావు నాకు తెలుసు, నీ మీద ఎన్ని నిందలు పడుతున్నాయి నాకు తెలుసు, అయినా నీ మీద నేను ఒక కంప్లైంట్, మొదటి ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించటలేదు. ముందు ఎంత ప్రేమ, ప్రార్థన అంటే, సువార్త అంటే ఎంత ప్రేమ, మీ ఆస్తినంతా ఇచ్చేసి అంత త్యాగం చేసి ఇప్పుడు ఎందుకు మెల్లమెల్లగా ఆ కొండ మీద నుంచి జారిపడినట్లుగా జారిపడుతూ ఉన్నావు? ఇదే మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. మొదటి ప్రేమతో మీరు నన్ను ప్రేమించటం లేదు. అయితే రిపెంట్,
ఇప్పుడు పశ్చాత్తాపడండి. ముందు ఎలా ప్రేమించారో అలాగే ప్రేమించండి. ఈ నిర్లక్ష్యంతో మీరుంటే మీ స్వస్థానం నుండి దీపస్తంభాన్ని నేను తీసేస్తాను. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఏ పొజిషన్ని కలిగి ఉండి మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఆ పొజిషన్ నుండి నేను మిమ్మల్ని పక్కకు తీసేస్తాను అని చెప్తున్నారనమాట. ఇంకా మిగతాది మనం వచ్చే వారం ధ్యానించుకుందాం, మిగతా లేఖలు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మీరు యేసు ప్రభువునకి బయలుపరిచిన మర్మాలు మరి ఆయన తన దూత ద్వారా యోహాన్కి తెలియజేశాడు. యోహాను మా అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మీకు వందనాలు. జీవవృక్షపు ఫలాల్ని ఆస్వాదించే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మిగతాది మనం వచ్చే వారం చూద్దాం. అయితే ఈ గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ వచ్చే వారం చెప్తే కూడా సరిపోదు. కాబట్టి ప్రభు ప్రేరణను బట్టి దైవ కృప వలన మేము ఒక వెబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. స్క్రీన్ మీద దాని యొక్క అడ్రస్ వస్తుంది, www.jacinthtv.in. ఈ యొక్క ఎపిసోడ్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ స్వర్ణ కాంతి కిరణ్, మిసెస్ పూర్ణిమ ఫ్రమ్ లండన్, యేసునామంలో మీకు వందనాలు అర్పిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. మీకు అక్కడ లండన్లో దేవుడు మంచి గృహాన్ని ఇవ్వాలని, మీకు 2 కుమార్తెల్ని ఇచ్చారు, ఇంకొక కుమార్ని కూడా ఇవ్వాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.